ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుంచె శ్రీహరి పృథ్వీరాజులు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కుంచె శ్రీహరి పృథ్వీరాజులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15% నుంచి 23% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జేవి రమణ, అశోక్ కుమార్, శ్వేత, విజయలక్ష్మి, ఎం సత్యనారాయణ, సూర్యకళ, ఏడుకొండలు, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి ఆనాడు ఈ జడ్జిలు క్యాస్ట్ రిజర్వేషన్ ఉక్కు శక్తులు బంధించి ఆ ప్రకారం చేశాడు. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ప్రకారంగా ఈ ఐక్యత ఉండకూడదు, ఈ జడ్జిలు క్యాస్ట్ విడిపోవాలి, అందుకే ఈ ప్రకారంగా ఈ ఏపీసీని చేయ తప్ప అది ప్రేమతో కదని మనం చేస్తున్నాను. అదర్ సైడ్ కూడా తెలుసుకోవాలి, ఏపీ ఎంత ఉపయోగం ఉంది, ఎంత నష్టం ఉందో తెలుసుకోవాలి. 3 పార్టీ ద్వారా జరగాలి కాబట్టి ఓన్లీ ఫర్ సుప్రీంకోర్టు పార్లమెంట్ సంబంధం లేకుండా చేయింది కాబట్టి ఈనాడు ఇండియా లెవెల్లో మేము చేస్తున్నాం. ఇండియా లెవెల్లో ఎంటైర్ మాలా పీపుల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఆ ప్రకారం చూసుకున్నట్లయితే మన పునః పరిశీలన కూడా చేయవలసి ఉంది. కాబట్టి ఇది మా కోరిక ఏమిటంటే ఈ పార్లమెంట్లో చేయకుండా రాజ్యాంగం ప్రకారంగా పరిధి లేకుండా సుప్రీంకోర్టులో చేశారు కాబట్టి ఇది నిలవదు. ఆ ప్రకారంగా మా క్యాస్ట్ పీపుల్ రేవు 11వ తారీఖు జూన్ చేస్తున్నా కానీ సుప్రీంకోర్టు కూడా మా వాళ్ళు పిటిషన్ చేయరు కాబట్టి పునఃపరిశీలన ఇస్తారని ఆశిస్తున్నాం. ఏ ప్రకారంగా కూడా ఇది ఇల్లీగల్గా జరిగిన జడ్జిమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే వర్గీకరణ అవుతుంది. కానీ సుప్రీంకోర్టు పార్లమెంట్ను కూడా బైపాస్ చేసి ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పుని పునఃసమీక్షించాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది ఎస్సీఎస్టీలు, 40 కోట్ల మంది జనాభా ఎస్సీఎస్టీలు ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఎవరు కూడా వర్గీకరణ కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎస్సీఎస్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నాయి. కేవలం ఏంటంటే వీళ్ళని విభజించి పాలించనే ధోరణిలో మాత్రమే ఈ వర్గీకరణ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అధికారాన్ని, అగ్రకులాల అధికారాన్ని నిలుపుకోవడానికి మాత్రమే ఈ వర్గీకరణ చేసి వీళ్ళని విడగొట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ఆ కారణంగానే ఈ విభజించారు తప్ప దీంట్లో ఏమీ లేదు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీలు మాత్రం ఎప్పటికీ ఐక్యంగానే ఉంటేనే రాజ్యాధికారం అనేది సాధ్యం అవుతుంది. రిజర్వేషన్లు అనేవి పెంచాలి తప్ప వర్గీకరణ చేయకూడదు. అవసరమైతే సుప్రీంకోర్టుని జనాభా ప్రాతిపదికన వీళ్ళ యొక్క జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ శాతం పెంచండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సెన్సెస్ తీసుకుని ఒక డైరెక్షన్ ఇవ్వాలి పార్లమెంట్కి. అంతే తప్ప ఇది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు, దీన్ని పునఃసమీక్షించాలని మీ అందరం న్యాయవాదులు అందరూ కూడా కోరుతాం.